మొక్క నాటారు, నీరు పోశారు, ఎదుగుతున్న మొక్క సంరక్షణ చూశారు. మొక్క చెట్టయింది, జనానికి నీడనిస్తోంది, పండ్లు కాయలు అందిస్తోంది. ఇది చంద్రబాబు ఆలోచన. ఏ రంగమైనా స్వయం సమృద్ధి సాధించాలనేదే ఆయన దూరదృష్టి. విద్యుత్ రంగమే దీనికి చక్కని ఉదాహరణ. 1995లో సీఎంగా చంద్రబాబు ఆరంభించిన విద్యుత్ సంస్కరణలు 2004 నాటికి విజయం సాధించాయి. తెలుగుదేశం పార్టీ మాత్రం అపజయం పాలైంది. కాని నాడు ఆరంభించిన విద్యుత్ రంగ సంస్కరణలతో లోటు విద్యుత్ నుంచి మిగులు విద్యుత్కి చేరింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. చంద్రబాబు గారిది కన్స్ట్రక్షన్ మైండ్ సెట్ అయితే జగన్ రెడ్డిది డిస్ట్రక్షన్ మెంటాలిటీ. సిబిఎన్ చేపట్టిన సంస్కరణలతో విద్యుత్ వెలుగులు వస్తే జగన్ విధ్వంసంతో విద్యుత్ తగులు మిగిలింది. విద్యుత్ రంగాన్ని ఫలాలు అందించే పచ్చని చెట్టుగా బాబు తయారు చేస్తే ఆ పచ్చని చెట్టు లాంటి విద్యుత్ రంగాన్ని గొడ్డలితో నరికేశాడు జగన్. 1995 దేశంలో చాలా రాష్ట్రాలు విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి దార్శనికుడు చంద్రబాబు చీకటి విధ్వంసమైతే వెలుగు అభివృద్ధి అని నమ్మే సిబిఎన్ రాబోయే రోజుల్లో రాష్ట్రంపై కమ్ముకునే చీకట్లను తరిమేసేందుకు అప్పుడే విద్యుత్ సంస్కరణలతో బాటలు వేశారు. విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోయింది, వినియోగం పెరిగిపోయింది. దేశంలో చాలా రాష్ట్రాలు విద్యుత్ రంగ సంక్షోభంలో కూరుకుపోయాయి. అన్ని రాష్ట్రాల్లోనూ విద్యుత్ కోతలు అమలై ఇతర రంగాలను దారుణంగా దెబ్బతీశాయి. ఇటువంటి విద్యుత్ సంక్షోభ కాలంలో చంద్రబాబు రూపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఓ వరం లభించింది. సీఎంగా ఉన్న చంద్రబాబు రానున్న రోజుల్లో మరింత తీవ్రమయ్యే విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించేందుకు నాడు సంస్కరణలు ఆరంభించారు. 1995, 2004 మధ్య 2014-19 కాలంలో టీడీపీ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో విద్యుత్ రంగం సంక్షోభం నుంచి గట్టెక్కి సంక్షేమం దిశగా పయనించింది. 1995లో విద్యుత్ రంగాన్ని అధ్యయనం చేయడానికి హేతన్ భయ్యా కమ్యూనిటీని నియమించారు నాటి సీఎం చంద్రబాబు. ఈ కమిటీ సూచనలు, మార్గదర్శకాల ప్రకారం ఏపీలో అనేక విద్యుత్ సంస్కరణలు తెచ్చారు. విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ విభాగాలుగా పవర్ సెక్టార్ను వేరుచేశారు. విద్యుత్ అమ్మకం, కొనుగోలుకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవడం 1999 నవంబర్లో ఏపీ ఎలక్ట్రికల్ రెగ్యులేటర్ కమిషన్ ఏపీఈఆర్సీని ఏర్పాటు చేశారు. 1998 ఏప్రిల్ 28న ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్కరణల చట్టం 1998ని తీసుకొచ్చారు. ఈ సంస్కరణలు తీసుకున్న చర్యలతో కొన్ని దశాబ్దాలుగా రాష్ట్రంలో ఎదుర్కొంటోన్న లో వోల్టేజ్ తీరింది. విద్యుత్ ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ నష్టాలు తగ్గాయి. విద్యుత్ రంగం ఎదుర్కొంటున్న ఇతర సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరికింది. 5,000 మెగావాట్లు ఉన్న విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం రెట్టింపై 10,000 మెగావాట్లకు చేరింది. రాష్ట్ర విభజనతో నవ్యాంధ్రప్రదేశ్కు విద్యుత్ కష్టాలు మొదలయ్యాయి. భౌగోళిక విస్తీర్ణం, జనాభా ప్రాతిపదికన కాకుండా 2006, 2007లోని వినియోగం, కన్జంప్షన్ ప్రాతిపదికన రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్ పంపిణీ చేశారు. కేవలం 46.11% విద్యుత్ మాత్రమే ఏపీకి దక్కింది. దీంతో ఏపీ రోజుకు 22.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటుకు కూరుకుపోయింది. ఒకవైపు లోడ్ బడ్జెట్తో ఏర్పడిన నవ్యాంధ్రప్రదేశ్, మరోవైపు విద్యుత్ లోటు. ఇటువంటి సంక్షోభ కాలంలో నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు బాధ్యతలు స్వీకరించారు. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకోవడంలో మాస్టర్స్ చేసిన సిబిఎన్ మరోసారి తన మాస్టర్ మైండ్తో ప్రణాళికలు రూపొందించారు. 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే నాటికి 22.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు ఉంది. 100 రోజుల్లో విద్యుత్ లోటును అధిగమించి మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఏపీని చేశారు. విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 9,529 మెగావాట్ల నుంచి 2019 నాటికి 19,680 మెగావాట్లకు పెంచారు. 2014-19 మధ్య టీడీపీ పాలనలో రూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదు. రాబోయే 5 ఏళ్లు విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదని 2019లో చంద్రబాబు ప్రకటించారు. సోలార్ విద్యుత్ రంగంలో 36,604 కోట్ల పెట్టుబడులు సాధించారు. తద్వారా రాయలసీమ జిల్లాల్లోనూ 13,000 ఉద్యోగాలు కల్పించారు. కేంద్రంతో పవర్ ఫర్ ఆల్ ఒప్పందం ప్రకారం గైడ్లైన్స్ పాటించడం వల్ల 236.33 కోట్ల మేర ఆర్ఈసీ సర్టిఫికెట్లను పొంది డిస్కంలకు అదనపు ఆదాయాన్ని చేకూర్చారు.
గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి ఊపందుకోవడంతో కాలుష్యం తగ్గించడంలో ఏపీ నంబర్ 1 స్థానంలో నిలిచింది. టీడీపీ ప్రభుత్వం 1995-2004 మధ్య 2014-19 కాలంలో తీసుకొచ్చిన సంస్కరణల ఫలితంగా ఏపీ జెన్కోకు, ఏపీ ట్రాన్స్కోకు 60కి పైగా అవార్డులు లభించాయి. కేంద్ర ప్రభుత్వ పథకం ఉదయ్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 2016లో చేరింది. ఖర్చులు తగ్గించుకుంటూ విద్యుత్ సామర్థ్యం పెంచుకుంది. డిస్కమ్ ఆదాయం పెరిగి నష్టాలు తగ్గాయి. పట్టణ ప్రాంతాల్లో సబ్ ట్రాన్స్మిషన్ల వ్యవస్థను, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ను అభివృద్ధి చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో 625 కోట్లతో ఐపీడీఎస్ పథకం అమలు చేసింది. మారుమూల గ్రామీణ ప్రాంతాలకు నిరంతర విద్యుత్ సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన పథకం కోసం 713 కోట్లు ఖర్చు చేసింది. రాష్ట్ర విభజన తర్వాత పెరుగుతున్న ఇంధన అవసరాలను దృష్టిలో ఉంచుకొని పునరుత్పాదక ఇంధన రంగాలైన పవన, సౌర విద్యుత్తును పెంచేందుకు ఏపీ సోలార్ పవర్ పాలసీ 2015, ఏపీ విండ్ పవర్ పాలసీ 2015 తీసుకొచ్చిన తొలి రాష్ట్రంగా ఏపీ రికార్డు సాధించింది. సోలార్ పార్కుల అభివృద్ధికి మినిస్ట్రీ ఆఫ్ న్యూ రెన్యూవబుల్ ఎనర్జీ భారత ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకుని కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో 4000 మెగావాట్ల సోలార్ పార్కులను ఏర్పాటు చేశారు. టీడీపీ హయాంలో ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పార్కును రాయలసీమలో ఏర్పాటు చేశారు. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో 2147 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేశారు. పవన విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 3952 మెగావాట్లకు పెంచారు. 2,69,303 సోలార్ మోటార్ కనెక్షన్లను 90% సబ్సిడీతో రైతులకు అందజేశారు. వాహన రంగంలో బ్యాటరీతో నడిచే కార్లను, బస్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించి 10,000 వాహనాల కొనుగోలుకు అనుమతులిచ్చారు. వ్యవసాయానికి విద్యుత్ సబ్సిడీని 3,186 కోట్ల నుంచి 6,030 కోట్లకు పెంచారు. 2018-19లో 75,000 వ్యవసాయ పంపు సెట్లకు విద్యుత్ కనెక్షన్లిచ్చారు. విద్యుత్ రంగం విజయ పథంలో పయనిస్తుండగా ఒక్క ఛాన్స్ అంటూ విలన్ జగన్ రంగప్రవేశం చేశాడు. అస్తవ్యస్త విధానాలతో విద్యుత్ రంగాన్ని సంక్షోభంలో నెట్టేశాడు. 2019-24 మధ్య వైసీపీ పాలనలో ఒక విద్యుత్ రంగం ద్వారా ప్రజలపై 32,166 కోట్ల రూపాయల మేర భారం మోపారు. అడ్డగోలుగా వ్యవహరించి విద్యుత్ సంస్థలపై 45,596 కోట్ల మేర అప్పులు తెచ్చాడు జగన్. వైసీపీ 5 ఏళ్ల పాలనపరమైన కారణాల వల్ల ఒక విద్యుత్ రంగం నష్టపోయింది 47,741 కోట్లు. జగన్ హయాంలో ప్రజలకు, ప్రభుత్వానికి విద్యుత్ రంగం ద్వారా వాటిల్లిన నష్టం 1,29,503 కోట్లు. 2019లో జగన్ అధికారం చేపట్టిన వెంటనే అంతకుముందు ప్రభుత్వం కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల పీపీఏను కేంద్ర ప్రభుత్వం వద్దని వారించినా వినకుండా మూర్ఖంగా రద్దు చేశాడు. దోపిడీ ఆలోచనలతో తీసుకున్న పీపీఏ రద్దు నిర్ణయంతో లక్షల కోట్ల నష్టంతో పాటు ప్రపంచం ముందు ఏపీ దోషిగా నిలబడాల్సిన దుస్థితి దాపురించింది. 5 ఏళ్లలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన జగన్ జనంపై మోయలేని భారం వేశాడు. జగన్ అహంకారం వల్ల ఒక్క పోలవరం జల విద్యుత్ ప్రాజెక్టులోనే 4,773 కోట్ల రూపాయల మేర ప్రభుత్వంపై అదనపు భారం పడింది. సెకే నుంచి కొనుగోలు చేయాల్సిన 7,000 మెగావాట్ల వల్ల ఒక్క ట్రాన్స్మిషన్ కోసమే 3,850 నుంచి 4,350 కోట్లు అదనంగా చెల్లింపులు చేసిన జగన్ జనం సొమ్ము తగలేశాడు. ఇలాగే 25 ఏళ్లు చెల్లింపులు చేయాలని జగన్ చేసుకున్న మూర్ఖపు ఒప్పందం వల్ల 62,000 కోట్ల రూపాయలు ప్రజల భారంపై పడుతోంది. ఒక విద్యుత్ రంగంలో జగన్ పాలన నిర్వాకం వల్ల 1.29 లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో అవినీతి, అస్తవ్యస్త విధానాలతో విధ్వంసమైన విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టే పనిలో ఉంది కూటమి ప్రభుత్వం.